అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. తిరుపతి సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. అదైతే ఇంతవరకు అయితే ఎండ్ చేయలేదు కదా. ఈరోజైతే తిరుపతి సిరీస్ ఎండ్ అయితే అవ్వబోతుంది. లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూసి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో వస్తుంటాయి. ఇంకా నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉండండి. మేమైతే సాటర్డే తిరుపతి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని సండే అయితే రిటర్న్ అయ్యాము. సండే ఏ టైం కంటే మాకు 4కి అలాగా ట్రైన్ అయితే ఉంది. 4 వరకు అయితే మేము అన్ని టెంపుల్స్ కుదిరిన అన్ని టెంపుల్స్ ఇంకా వీలైనంత షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ట్రైన్ అయితే టైంకి ఎక్కామన్నమాట. ఒక 5 మినిట్స్ ముందే రీచ్ అయ్యాము. ఎందుకంటే టైంకి రీచ్ అవ్వకపోతే ఎంత ప్రాబ్లం అవుతుందో అసలు ఊహించలేము. ఎందుకంటే మన నియర్ బై లొకేషన్స్ అంటే ఏదో ఒకటి వెహికల్ అవైలబుల్లో ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. కానీ ఇది చాలా లాంగ్ కదా. సో టైంకి అయితే మనము అక్కడ రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి. మేమైతే ఆల్మోస్ట్ 5 టెంపుల్స్ వరకు అయితే కవర్ చేసాము. ఇంకా చిన్న చిన్న షాపింగ్ కూడా చేసాము. ఇంకా టైంకి అయితే రీచ్ అయ్యాము. ఇంకా లంచ్ కూడా చేసాము. అంతా అయితే కంప్లీట్గా అయిపోయింది. అంటే ఏది పెండింగ్ లేకుండా అంతా ఫినిష్ చేసుకొని ప్రశాంతంగా అయితే ట్రైన్ ఎక్కి హాయిగా అయితే రెస్ట్ తీసుకున్నాము. అంటే ఈవినింగ్ అలా ఎక్కితే మేము ఎర్లీ మార్నింగ్ అట్లా అయితే దిగామన్నమాట. అంటే మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 6 అలా అయింది. అంటే కరెక్ట్ టైంకే రన్ అయిందనమాట. ట్రైన్ అయితే ఎక్కడ డిలే అవ్వలేదు. ఒక 15 to 20 మినిట్స్ అలాగా అటు ఇటు ఉంది. కానీ ఈ టైం అయితే మంచిగా అనిపించింది. అంటే కొన్ని ట్రైన్స్ ఏంటంటే ఎక్కువసేపు డిలే అవుతూ ఉంటాయి కదా, 1 hour 2 hour అలాగా ఏం కాకుండా కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయ్యాము. ఇంకా అన్నిటికంటే ముఖ్యము లగేజ్ కదా. లగేజ్ అంతా కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఇంటికైతే రీచ్ అయ్యాము. ఇంటికి రీచ్ అయ్యాక లగేజ్ అంతా అన్ప్యాక్ చేయాలి కదా. ప్యాకింగ్కి అయితే ఎంత టైం ఉంటుందో అన్ప్యాకింగ్కి అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే అన్నీ హడావిడిగా కలిపేసి పెట్టేశాము. దానివల్ల వేరే మా కజిన్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళ లగేజ్ మా లగేజ్ అంతా కలిసిపోయింది. వాళ్ళందరివి మావి సపరేట్ చేసుకొని ఎవరి వాళ్ళమైతే అన్ప్యాక్ చేసుకున్నాము. మనము టెంపుల్స్కి అట్లా ఎక్కడికైనా వెళ్ళామంటే కంపల్సరీగా ప్రసాదాలు అయితే మినిమం ఒక 10 మెంబర్స్కైనా పంచాలి అంటారు కదా. సో వెళ్ళగానే అయితే మేము అదే పనిలో ఉన్నామన్నమాట. అంటే మొత్తము లగేజ్ అంతా అన్ప్యాక్ చేసి ఇంకా అన్నీ సర్దేసుకొని 2 days అట్లా వెళ్ళాం కాబట్టి ఇల్లంతా కొంచెం డస్ట్గా ఉండేసరికి మేము మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా అందరము ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత అయితే మనమైతే ప్రసాదం అవి తీసుకొస్తాం కదా, లడ్డు అవన్నీ అయితే ప్యాకింగ్ చేసాము. మొత్తం మేమైతే 14 లడ్డూల వరకు తీసుకున్నాము. కింద పద్మావతి అమ్మవారి దగ్గర అయితే ఒక లడ్డు, ఇంకా పెద్ద దప్పలం అంటారంట. మరి నాకు కూడా ఐడియా లేదు ఏమంటారు. అంటే చూడ్డానికి అయితే మనం చేసుకుంటాం కదా చెక్కప్పలు, అలానే ఉన్నవి. టేస్ట్ అంటే సేమ్ అలా లేవు, కానీ స్పెషల్గా ఉన్నాయి. అక్కడ అమ్మవారు టెంపుల్ దగ్గర ప్రసాదంతో పాటు ఇవి కూడా ఇస్తున్నారంటే తీసుకున్నాము. ఇంకా పూజ అయితే కొంచెం సింపుల్గానే చేసుకున్నాను. ఎందుకంటే పూజ చేసుకోవాలి, ఇంకా లడ్డూలు ప్యాక్ చేసి పెట్టి అందరికీ పంచి పెట్టాలి. ఇంకా మేము ఇంట్లో పెండింగ్ ఉన్న పనులు ఉంటాయి కదా, అవి కంప్లీట్ చేసుకోవాలి. మా బాబుని స్కూల్కి కూడా పంపించేసాను. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ అన్నీ చాలా ఉంటాయి కాబట్టి కొంచెం మరి అంత హడావిడిగా లేకుండా నార్మల్గానే చేసుకున్నాను. మెయిన్ అయితే పాలైతే పొంగించి కొబ్బరికాయ కొట్టాలంట. కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ఇంకా లడ్డూలు అవి ప్రసాదం అయితే పంచాలని అన్నారు. అందువల్ల అయితే మేము త్వరగా అయితే పాలు పొంగిచ్చేసి కొబ్బరికాయ కొట్టి దీపారాధన చేసుకున్నాను. లడ్డూలు ప్యాకింగ్ కూడా మా హస్బెండ్ చేస్తున్నారనమాట. అంటే నేను ఇంకా మిగతా పనులు అయితే చూసుకుంటున్నాను. ఈ లోపు అయితే ఆయన లడ్డూలు అయితే ప్యాక్ చేసుకున్నారు. మెయిన్ వాళ్ళ ఆఫీస్లో అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క లడ్డు కావాలని అయితే ముందే బుక్ చేసుకున్నారంట. అంటే వాళ్ళు కూడా మా పేరు మీద అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి పంచుతారు కదా. అందువల్ల మేమైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క లడ్డు అట్లా ఇచ్చాము. అంటే మొత్తం ఆఫీస్ అందరికీ ఏం కాదు, ఒక 4-5 మెంబర్స్ అయితే కంప్లీట్ లడ్డు కావాలని అడిగారంట. వాళ్ళ కోసం అయితే మేము ఎక్స్ట్రానే తీసుకున్నాము. ఏది ఏమైనా సరే నాకు ప్రసాదాలు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది తిరుపతి లడ్డు. ఇదైతే చెప్పాను కదా పద్మావతి అమ్మవారు టెంపుల్లో తీసుకున్నామని. ఇవైతే టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. అవి దొరకవంట, కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలోనే ఇస్తారంట. మాకైతే లక్కీగా దొరికాయి. పద్మావతి అమ్మవారి దగ్గర అయితే దొరికే అవకాశం ఉంటుంది, కానీ తిరుపతిలో అయితే చాలా కష్టం అంట దొరకడము. ఒకప్పుడు అయితే తిరుపతి వెళ్ళారు అని అంటే ఏదో సాధించారు, జీవితంలో ఏదో సాధించారు అనేలాగా
సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అప్పుడున్న సిచ్యువేషన్స్లో తిరుపతి వెళ్ళి రావడం అంటే అదే గొప్పగా ఉండేదంట. కానీ ఇప్పుడు అందరూ రెగ్యులర్గా వెళ్ళడము, ప్రసాదాలు కూడా అంతకు ముందులాగా ఎవరు పంచిపెట్టట్లేరు. చాలా రేర్గా తెలిసిన వాళ్ళ వరకు, క్లోజ్గా ఉన్న వాళ్ళ వరకే పంచుతున్నారు. నేనైతే ఈసారి అయితే ఇవి తీసుకున్నాను అనమాట. షుగర్ క్రిస్టల్స్ లాగా ఉంటాయి కదా, అవైతే అంటే మనం డైలీ పూజ చేస్తున్నప్పుడు నైవేద్యంగా ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు, ఏం లేనప్పుడు అయితే నేను ఇవి పెడుతూ ఉంటాను. అంతేకాకుండా ప్రసాదంలో కూడా యాడ్ చేయడానికి బాగుంటుంది కదా అనేసి ఇవైతే తీసుకున్నాను. ఇంకా కాశీ దారాలు అంటారు కదా, బ్లాక్ విత్ రెడ్స్, అవి కూడా కొన్ని అయితే తీసుకున్నాను. మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా మినిమం ఒక 20 మెంబర్స్కి అయితే ప్రసాదం అయితే పంచిపెడుతుంటాము. అంటే మా అపార్ట్మెంట్స్లోనే 10 హౌసెస్ దాకా ఉంటాయి, వాళ్ళందరికీ పంచుతాను. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అయితే ఇంకా అందరూ అడుగుతారంట. అందులో ఈసారి మేమందరం గుండ్లు చేయించుకోవడం వల్ల ఏంటంటే అందరికీ ఈజీగా అర్థమైపోతుంది తిరుపతి వెళ్ళామని. ఎవరైనా సరే తిరుపతి వెళ్ళాము, ఇంకేదైనా టెంపుల్స్కి వెళ్ళామని అంటే ఫస్ట్ దర్శనం ఎలా అయింది అని అడుగుతారు, తర్వాత ప్రసాదం ఏది అని అడుగుతారు కదా. సో అందువల్ల మేమైతే ఎవరికి లేదు అనకుండా ఇంకా ఎక్కువగానే తీసుకున్నాము. ప్రతిసారి మేము లడ్డూలు అయితే ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటాము. అంటే టికెట్ బుక్ చేస్తున్నప్పుడే మేము లడ్డూలు కూడా ఎన్ని కావాలి అనేది అప్పుడే బుక్ చేసుకుంటాం అనమాట. అంటే పేమెంట్ కూడా అక్కడే కట్ అయిపోతుంది. కాకపోతే ఈసారి ఏంటంటే మేము డైరెక్ట్గా కౌంటర్ దగ్గర అయితే తీసుకున్నాము. అందువల్ల ఏంటంటే అప్పటికి మేము ఈవినింగ్ నైట్ అయింది. లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి అంటే కొంచెము స్టాక్ తక్కువ ఉందో ఏమో, టికెట్కి ఇన్ని లడ్డూలు మాత్రమే ఇస్తాము అని చెప్పారు. అందువల్ల అయితే కొంచెం తక్కువగానే తీసుకున్నాము. ఈసారి తక్కువ తీసుకున్నాము అని చెప్పేసి ప్రసాదాలు అయితే పంచకుండా ఉండలేము కదా. తీసుకుని ఒక క్వాంటిటీలోనే కొంచెము తగ్గించి పెడితే ప్రసాదం అందరికీ ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అంటే మనము ఇంపార్టెంట్ అనుకున్నా కాకపోయినా సరే ప్రసాదాన్ని మనము కొంచెం ఇచ్చినా చాలు, కళ్ళకద్దుకొని తింటారు. మాకు కొంచెమే పెట్టారు ప్రసాదం ఇంతేనా అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే ప్రసాదం ఎంత ఎక్కువ మందికి పంచితే అంత ఎక్కువ ఫలితం ఉంటుందంట. మనము వెళ్ళిన దానికంటే మనం ఎక్కువ మందికి ప్రసాదం షేర్ చేస్తేనే అంత ఎక్కువ రిజల్ట్ వస్తుందంట, మా నాన్నమ్మ చెప్పారు. ఏమో ఆ తిరుపతి వెంకన్న స్వామి దయ వల్ల అయితే మేము లాస్ట్ 5 years నుంచి అయితే తిరుపతి వెళ్ళడానికి అయితే కుదురుతుంది. ఆయన దయ ఇలాగే మా పైన ఉండాలి. అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. ఇలాగే నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో వస్తూ ఉంటాయి. నా ఛానల్ని అయితే చూస్తూ ఉండండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, నా వీడియోస్ అన్నిటికైతే లైక్ చేస్తూ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆ వెంకటేశ్వర స్వామి మనందరినీ కాపాడు.